కథ పేరు మతిమరుపు హోటల్. రచనా పఠనం సుజాతారావు. ఏమండి అటు చూడండి, అదేదో మతిమరుపు హోటల్ అట. పేరు గమ్మత్తుగా ఉంది కదండి అంది పావని. ఎవరో అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ ప్రొప్రైటర్ అయి ఉంటాడు, అందుకే ఆ పేరు పెట్టారు అన్నాడు పాపారావు భార్యతో. పాపారావుకి భార్య ఏం మాట్లాడినా అసంబద్ధ ప్రేలాపనలా ఉంటుంది. కాదండి, ఓసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటో. కొత్త విషయాలు తెలుసుకోవాలని పావనికి చాలా కుతూహలం. సరే పద అంటూ ఇద్దరూ లోపలికి వెళ్ళారు. ఆశ్చర్యకరంగా వెయిట్రెస్లు అందరూ 60 ఏళ్ళు పైబడిన వాళ్లే, కానీ నవ్వుతూ చలాకీగా సర్వ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో విజిటర్స్కు జోకులు కూడా వినిపిస్తున్నారు. ఏం ఆర్డర్ చేశారో మర్చిపోయి వాళ్ళు కూడా నవ్వుతూ తినేస్తున్నారు. పాపారావుకి ఇదంతా వింతగా తోచింది. వ్యాపారవేత్తలంతా బిజినెస్లో లాభం రావాలని అనుకుంటారు, అందమైన మోడల్స్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఇలాంటి వృద్ధులను వెయిట్రెస్లుగా పెట్టుకుంటే వీళ్ళకి ఏం లాభాలు వస్తాయబ్బా అనుకుంటూ ఆశ్చర్యపోయాడు. పావని పాపారావు అభిప్రాయం కనిపెట్టింది. ఏంటి ఆలోచిస్తున్నారు? నాకు కూడా మీ సందేహమే. లోపలికి వెళ్ళి కనుక్కుందాం పదండి, తెలుస్తుంది అంది పావని. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. టేబుల్ ఫర్ 2 అనుకుని ఒక కార్నర్ టేబుల్ సెలెక్ట్ చేసుకుని కూర్చున్నారు. ఒక ఆర్డర్ టేకింగ్ మేనేజర్ వచ్చి మెనూ కార్డు ఇచ్చాడు. పావని మెనూ కార్డులో ఐటమ్స్ ఏమిటో అని చూస్తూ కూర్చుంది. పాపారావు చుట్టూ చూస్తూ, ఏంటి మీ హోటల్లో అందరూ వృద్ధులే వెయిటర్స్గా ఉన్నారే, వ్యాపారం బాగా నడుస్తోందా అని అడిగాడు. సార్, వీరంతా వృద్ధాప్యంలో వచ్చే డిమెన్షియాతో బాధపడుతూ ఉన్నారు. ఒక్కోసారి ఆర్డర్స్ తప్పుగా సర్వ్ చేస్తారు. కస్టమర్స్ సహృదయులు, సర్దుకుపోతూ ఉంటారు. వీరు కూడా వారిని జోకులతో ఉల్లాసపరుస్తూ ఉంటారు. నిజానికి ఈగోలతో నిర్లక్ష్యంగా ఉండే యువతరం కన్నా వీరెంతో మేలు అని చెప్పి ఆ వ్యక్తి ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయాడు. చూసారా, సమాజోద్ధరణకై ఎంత పాటుపడుతున్నారో. పనికిరారని వదిలేసిన మనుషులను ఇలా సేవలకు వినియోగిస్తే వారి ఆత్మబలం పెరుగుతుంది, బిచ్చగాళ్ళుగా మారే అవకాశం ఉండదు అంది పావని. అవును పావని, మనం బృందావనం యాత్రా దర్శనానికి వెళ్తే గుడి ముందు ఎందరో అభాగ్య స్త్రీలు బిచ్చమెత్తుకుంటున్నారు. ఇలాంటి హోటల్స్ ఆదర్శంగా తీసుకుని దీన జనోద్ధరణకు పూనుకుంటే సమాజానికి ఎంతో మేలు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక 70 ఏళ్ల వృద్ధురాలు తమ ఆర్డర్ తెచ్చి ఇచ్చింది. పావని ఇడ్లీ పాపారావుకి, పాపారావు దోశ పావనికి సర్వ్ చేసింది. దంపతులిద్దరూ ఒక క్షణం నవ్వుకుని ప్లేట్స్ మార్చుకున్నారు. ఆ వెయిట్రెస్ కూడా వాళ్ళతో నవ్వులు కలిపింది. దేవుని సృష్టిలో ఏ మనిషి అయినా ఏదో ఒక పనికి ఉపయోగపడతారు. కథ సమాప్తం.